మనమంతా రోజు కష్టపడి సంపాదించే డబ్బు సరిగ్గా వాడితే జీవితమే మారిపోతుంది. తప్పుగా వాడితే సంవత్సరాలు వృధా అవుతాయి. అందుకే ఈ ఛానల్లో హైప్ మాటలు ఉండవు, షార్ట్ కట్ టిప్స్ ఉండవు. కంపెనీలను సాధారణ భాషలో గ్రౌండ్ రియాలిటీతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మార్కెట్ మంత్రాస్. ఇక్కడ వాళ్ళకు లాభాలు ఎలా వస్తాయో కాదు, మనకు క్లారిటీ ఎలా వస్తుందో చూద్దాం. అలాగే మన రోజువారీ జీవితంలో మన కళ్ళ ముందు కనిపించే బిజినెస్ యాంగిల్లో చూద్దాం. అలాంటి బ్రాండ్ ఒకటి మన అందరికీ బాగా తెలిసిన పేరు విశాల్ మెగా మార్ట్. మిడిల్ క్లాస్ షాపింగ్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది విశాల్ మెగా మార్ట్. బట్టలు కావాలంటే విశాల్, గ్రాసరీస్ కావాలంటే విశాల్, ఇంటికి చిన్న చిన్న సరుకులు కావాలంటే మళ్ళీ విశాల్. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఇంత పెద్ద షాపులు పెట్టి ఇంత తక్కువ ధరలకు అమ్ముతూ ఈ విశాల్ మెగా మార్ట్ నిజంగా లాభాల్లో ఉందా? అసలు ఇది స్ట్రాంగ్ బిజినెస్సా లేదా రిస్కీ బిజినెస్సా? ముందుగా విశాల్ మెగా మార్ట్ ఏం అమ్ముతుందో చూద్దాం. విశాల్ మెగా మార్ట్లో ప్రధానంగా 3 రకాల ప్రోడక్ట్లు ఉంటాయి. మొదటిది బట్టలు, మెన్, ఉమెన్ అండ్ కిడ్స్. ఇదే విశాల్కి మెయిన్ ఎర్నింగ్ సోర్స్. రెండవది గ్రాసరీ అండ్ డైలీ ఐటమ్స్, బియ్యం, నూనె, స్నాక్స్ లాంటివి. ఇవి లాభం తక్కువ కానీ కస్టమర్ని షాప్లోకి తీసుకొని వస్తాయి. మూడోది హోమ్ అండ్ కిచెన్ ఐటమ్స్, అంటే యాడ్ ఆన్ సేల్స్. ఇక్కడ ఒక కీ పాయింట్ ఏంటంటే విశాల్ మెగా మార్ట్లో అమ్మే సరుకుల్లో చాలా వరకు వాళ్ళ ఓన్ బ్రాండ్స్, అంటే మధ్యలో ఇతర కంపెనీలు ఏవీ లేవు. మార్జిన్ కంట్రోల్ మొత్తం విశాల్ చేతిలోనే. రెవెన్యూ సింపుల్గా చెప్పాలి అంటే బట్టలు సుమారు 40 to 45%, గ్రాసరీస్ సుమారు 30%, మిగిలిన సరుకులు 25% దాకా. బ్యాలెన్స్డ్ బిజినెస్ మోడల్ ఇది. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. రీసెంట్ ఇయర్స్లో విశాల్ మెగా మార్ట్ సుమారు 20% దాకా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రెవెన్యూ కన్నా ప్రాఫిట్ గ్రోత్ వేగంగా పెరుగుతుంది. అంటే బిజినెస్ స్లోగా కాదు, హెల్దీగా గ్రో అవుతుంది. క్వార్టర్ వైజ్ చూస్తే ఫెస్టివల్ సీజన్స్లో సేల్స్ పీక్ అవుతాయి. మార్జిన్స్ కూడా ఒక్కసారిగా పడిపోవడం లేదు, స్లోగా ఇంప్రూవ్ అవుతున్నాయి. రిటైల్ బిజినెస్లో ఇది చాలా పాజిటివ్ సైన్. రీసెంట్గా విశాల్లో ఏం జరుగుతుంది? టైర్ 2, టైర్ 3 సిటీస్లో కొత్త స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు. స్టోర్ సైజ్ కూడా చాలా లగ్జరీగా కాకుండా లో కాస్ట్ ఫార్మాట్లోనే. ప్రైవేట్ బ్రాండ్స్ షేర్ ఇంకా పెంచుతున్నారు. కంపెనీ ఫోకస్ క్లియర్ గ్రోత్ కంటే ప్రాఫిటబుల్ గ్రోత్. ఇక్కడ ఒక క్లారిటీ కావాలి. విశాల్ మెగా మార్ట్ ఇప్పటికీ ఫుల్లీ లిస్టెడ్. ఓనర్షిప్లో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఉన్నారు. మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ హ్యాండ్స్లో ఉంది. ప్రమోటర్ హైప్ బిజినెస్ కాదు ఇది. ఇందులో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకూడదు. నెంబర్స్ మ్యాచ్ అయితేనే, అదే మనకి ఒక బిల్డ్ కుదిరితేనే ఎంట్రీ తీసుకోవాలి. టెక్నికల్ యాంగిల్లో సింపుల్గా అర్థం చేసుకుందాం. ప్రజెంట్ ట్రెండ్ చూస్తే బిజినెస్ స్టడీగా గ్రో అవుతుంది. సడన్ బ్రేక్డౌన్ సిగ్నల్స్ లేవు. వాల్యూమ్స్ స్టేబుల్. ఫ్యూచర్లో స్టోర్ ఎక్స్పాన్షన్ డిసిప్లిన్గా ఉంటే, కాస్ట్స్ కంట్రోల్లో ఉంటే ట్రెండ్ స్లో బట్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుంది. ఇది ట్రేడర్ స్టాక్ కాదు, డైలీ అప్స్ అండ్ డౌన్స్ కోసం కాదు, పేషెన్స్ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ స్టోరీ. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో విశాల్ మెగా మార్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇండియాలో మిడిల్ క్లాస్ పెరుగుతుంది. ఆఫ్లైన్ షాపింగ్ మీద ఇంకా నమ్మకం ఉంది. ప్రైవేట్ బ్రాండ్స్ వల్ల మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాంపిటీషన్ ఉంటుంది. డీమార్ట్, రిటైల్, రిలయన్స్ లాంటి జైంట్స్ నుంచి. మార్జిన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కానీ వాల్యూమ్ స్ట్రాంగ్. లగ్జరీ బ్రాండ్స్ ఫెయిల్ అయినా వాల్యూ బ్రాండ్స్ సర్వైవ్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే విశాల్ మెగా మార్ట్ ఫ్లాషీ బిజినెస్ కాదు కానీ స్ట్రాంగ్ గ్రౌండ్ లెవెల్ బిజినెస్. బ్రాండ్ రీకాల్ స్ట్రాంగ్, రెవెన్యూ మిక్స్ బ్యాలెన్స్డ్, ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. రిస్క్స్ ఉన్నాయి, కాంపిటీషన్ ఉంది, మార్జిన్స్ కొంచెం. ఓవరాల్గా సాలిడ్ మిడిల్ క్లాస్ కన్జంప్షన్ స్టోరీ. విశాల్ మెగా మార్ట్ షో ఆఫ్ స్టాక్ కాదు కానీ ఇండియా మిడిల్ క్లాస్ మీద సైలెంట్గా బిల్డ్ అవుతున్న స్ట్రాంగ్ బిజినెస్. ఈ వీడియో మీకు క్లారిటీ ఇస్తే లైక్ చేయండి. మార్కెట్ మంత్రాస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ హైప్ కాదు, ఓన్లీ ఫండమెంటల్స్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.
బాయ్ బాయ్. This is the best note-taking app on iOS. నెక్స్ట్ టైం విశాల్ మెగా మార్ట్కి వెళ్ళినప్పుడు షాపింగ్ మాత్రమే కాదు, దాని బిజినెస్ని కూడా గమనించండి.